ప్రైజ్ ద లార్డ్. మనం ఒక వ్యక్తిని చూడగానే ఒక అభిప్రాయంలోకి ముందుగానే వచ్చేస్తాం. ఒక డెసిషన్ వాళ్ళ గురించి తీసేసుకుంటాం. అయితే విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముని మాదిరికరంగా తీసుకుంటున్న మనము అబ్రహాము ఎలా ఉంటాడో మనకి తెలియదు. శ్రమల్లో సహితము దేవుని చిత్తానికి లోబడిన యోసేపును మాదిరికరంగా తీసుకుంటాము. ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. ప్రార్థన వీరుడు, దేవుని ఎదుట యథార్థపరుడు అని పేరు వచ్చిన దావీదును మాదిరికరంగా తీసుకుంటాము. ఆయన ఎలా ఉంటాడో మనకి తెలీదు. శాసనాలు రూపొందించబడిన చనిపోతానని తెలిసిన వెనుదీయని భక్తిపరుడు దానియేలు గురించి తెలుసుకుంటాము. ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. పౌలు, పేతురు వంటి భక్తులను మాదిరికరంగా తీసుకుంటాము. వాళ్ళు భౌతికంగా ఎలా ఉంటారో మనకి తెలియదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు అనేది ఎవరు ఏ మనుషుడు ఎప్పుడు చూడలేదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. భౌతికంగా యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటారో కూడా మనకి తెలియదు. అయితే నీ ఎదుట ఉన్న నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించకుండా, నీకు తెలియని ఎలా ఉంటాడో కూడా తెలియని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎలాగూ నమ్మేది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఆజ్ఞను నువ్వు నెరవేర్చినప్పుడు, ఆజ్ఞను సంపూర్ణం చేసినప్పుడు నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించుచున్నావు అని రుజువు చేయబడుతుంది.